సర్వసత్యము, రియల్ ట్రూత్, టోటాలిటీ ఆఫ్ ద ట్రూత్. అంటే సత్యము యొక్క పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలో ఏం చెప్పాడంటే, నాయన మీ పుట్టికేంటారా, నాలో ఉన్నారు కదా. యోబు ఉన్నాడు ముందే గర్భములో, ఒకవేళ ఉన్నాడు, లేవి ఉన్నాడు 3 తరాలకు ముందే అబ్రహాము గర్భములో ఉన్నవాడు. మరి మీరందరూ కూడా ఆదాము నా గర్భములో ఉన్నవాళ్ళు, తరతరములు మీరందరికీ నివాస స్థలం ఎవరు? నేనే దేవా. ఆహా, ఎంత బాగుందండి. ఈ పదాలన్నీ కలుపుకుంటే బైబిల్లో ఈ రెఫరెన్స్లన్నిటినీ కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్న ఈ భావాలన్నిటినీ కూడా మనం ఆలోచించుకుంటూ వెళితే సంకల్ప ప్రకారము కన్నాడట. అంటే ఆయన సంకల్పించటమే నీ జన్మ ఆరంభం. దేవుడు నువ్వు కావాలని నిన్ను కనిపించాడు, దేవుడు తనలా ఉండాలని అనుకున్నాడు, దేవుడు నువ్వు రావాలని నిన్ను పుట్టించాడు, దేవుడు తనతో ఉంటావని. కష్టమైనా సహిస్తాడు, జగములైనా సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు, యేసుని వదులుకున్నాడు నిన్ను వదులుకోలేదని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపించాడు, దేవుడు తనలా ఉంటానని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు, దేవుడు తనతో ఉంటావని.